వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సంక్రాంతి పోటీ ఫిక్స్ అయింది. ఇప్పటి వరకు ఎవరుంటారో ఎవరు విత్డ్రా అవుతారో అన్న డౌట్స్ ఉన్న జనానికి ఫుల్ క్లారిటీ చేశాయి సినిమాలు. అయితే ఈ సంక్రాంతి హీరోలు హీరోయిన్లకే కాదు డైరెక్టర్లకి కూడా క్రూషియల్ కాబోతోంది. మరి సంక్రాంతి బరిలో గెలిచి తమ కెరీర్ ని సేవ్ చేసుకుందాం అనుకుంటున్న డైరెక్టర్ల ప్లాన్ వర్కౌట్ అవుతుందా? సంక్రాంతి అంటే స్టార్ హీరోల మధ్యనే పెద్ద ఎత్తున రిలీజ్ వార్ జరుగుతుంది. ఈసారి సంక్రాంతి రిలీజ్ సినిమాల హీరోయిన్లకి కూడా కాస్త టెన్షనే. వీళ్లతో పాటు వచ్చే సంక్రాంతి డైరెక్టర్లకి కూడా అగ్ని పరీక్ష కాబోతోంది. ఎందుకంటే సినిమా హిట్ అయితే హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా హైలైట్ అవుతారు. అందుకే సంక్రాంతి బరిలో నిలిచి గెలవాలని రకరకాలుగా ట్రై చేస్తున్నారు సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకున్న డైరెక్టర్లు. వీళ్లలో మారుతికే ఎక్కువ టెన్షన్ పట్టుకుంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అవుతున్నట్టు డేట్ అనౌన్స్ చేసేసింది. డేట్ ఇచ్చింది యాజ్ యూజువల్, ప్రమోషన్ల విషయంలో మాత్రం వెనకపడే ఉంది. ఒకవైపు సంక్రాంతి బరిలో ఉన్న మన శంకర వరప్రసాద్, రవితేజ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో మోతమోగిస్తుంటే, మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రమోషన్లు స్పీడ్ పెంచండి అంటూ గోల పెడుతూనే ఉన్నారు. అదీ కాక ప్రభాస్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉంటాయి. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం సినిమా రీచ్ కాకపోయినా ఆ బ్లేమ్ మొత్తం డైరెక్టర్ మారుతికి. దాంతో మారుతి ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. సంక్రాంతి బరిలోనే ఉన్నాను అని జనానికి ఊదరగొట్టేస్తున్న మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడికి ఇప్పటి వరకు పెద్ద ఫ్లాప్లేం లేవు. అలా అని స్టార్ డైరెక్టర్ క్రేజ్ మాత్రం అనుకున్నంత రేంజ్ లో దక్కలేదు. అయితే సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా వస్తే హిట్ పక్కా అన్న పేరు మాత్రం సంపాదించుకున్నారు. మరి వచ్చే సంక్రాంతికి కూడా మన శంకర వరప్రసాద్ బరిలో ఉంది. ఎప్పటిలానే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ అదే టైంలో ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఉంది కాబట్టి కాస్త టెన్షన్ లోనే ఉన్నారు అనిల్ రావిపూడి. అదే కాక లేటెస్ట్ గా రిలీజ్ అయిన శశిరేఖ సాంగ్ అనుకున్నంత రీచ్ కాలేకపోవడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. ఇవన్నీ ఓవర్కమ్ చేస్తేనే అనిల్ రావిపూడికి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ సొంతమవుతుంది. లేకపోతే కాస్త కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. కొన్నేళ్ల నుంచి సంక్రాంతి బరిలోకి రావడానికి గట్టిగా ట్రై చేస్తున్న రవితేజ ఈసారి ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూనే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఈసారి మాస్ కమర్షియల్ మూవీ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రవితేజ అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ ఫ్లాప్ల నుంచి గట్టెక్కించే డైరెక్టర్ గా కిషోర్ తిరుమలని సెలెక్ట్ చేసుకున్నారు రవితేజ. మరోవైపు కిషోర్ తిరుమల కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. సో ఇద్దరూ ఫామ్ లోకి రావాలంటే ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా హిట్ అయి తీరాల్సిందే. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టీజర్ తో పాటు రిలీజ్ అయిన సాంగ్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. దాంతో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ బజ్ ని థియేటర్ వరకు తీసుకెళ్లగలిగితే కిషోర్ తిరుమలకి రవితేజకి ఇక తిరుగు లేనట్టే అంటున్నారు ఆడియన్స్. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లకే కాదు, మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లకి కూడా ఈ సంక్రాంతి క్రూషియల్ కాబోతోంది. ఎందుకంటే పెద్ద హీరోలతో పోటీ పడేలా కంటెంట్ ఉందని సంక్రాంతి బరిలోకి సినిమాల్ని దింపుతున్నారు. మరి ఈ సినిమాలు ఏ మాత్రం అటు ఇటుగా ఉన్నా ఇక కెరీర్ సంగతి ఆలోచించుకోవాల్సిందే. సంక్రాంతి సీజన్ లోని శర్వానంద్ కూడా తన మూవీ నారీ నారీ నడుమ మురారిని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అదీకాక జనవరి 14నే సినిమా రిలీజ్ అని డేట్ కూడా ఇచ్చేశారు. రిలీజ్ 15th అయినా ప్రీమియర్స్ మాత్రం 14th సాయంత్రం నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఈ సినిమాతో ఒకవైపు శర్వానంద్, మరోవైపు డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ ఇద్దరి కెరియర్లు డిసైడ్ కాబోతున్నాయి. రామ్ అబ్బరాజు సామజ వరగమన లాంటి సినిమాలు చేసి మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు శర్వానంద్తో ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే సబ్జెక్ట్ తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఫ్లాపుల్లో ఉన్న శర్వానంద్ కి హిట్ ఇస్తే టాలీవుడ్ లో హైలైట్ అవ్వడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. జనవరి 14న నవీన్ పొలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ అవుతోంది. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో వస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ జనవరి 14న రిలీజ్ అవుతున్నట్లు ఇప్పటికే డేట్ ఇచ్చారు. ఈ సినిమాతో నవీన్ కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్న కళ్యాణ్ శంకర్ కూడా మరిన్ని సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ తో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పెద్ద హీరోలతో సంక్రాంతి బరిలో నిలబడి హిట్ కొడితే ఇక కళ్యాణ్ ని ఆపేవారెవరుంటారు
అందుకే కళ్యాణ్ శంకర్ కి కూడా అది క్రూషియల్ హిట్టే. తెలుగులోనే కాదు తమిళ డైరెక్టర్లకి కూడా పొంగల్ వార్ టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే 2 ప్రెస్టీజియస్ సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు కావటంతో ఈ సినిమాల సక్సెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మరి పొంగల్ బరిలో ఏ డైరెక్టర్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది? టాలీవుడ్ లో సంక్రాంతి నిజానికి సినిమాలు ఓవర్ క్రౌడ్ అయిపోయాయి. తమిళ్లో కూడా పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో 2 క్రేజీ హీరోల సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. వీటిలో ఫస్ట్ నుంచి ఆడియన్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్న సినిమా జననాయగన్. తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీగా తెరకెక్కుతున్న జననాయగన్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలాంటి బిగ్గెస్ట్ మూవీని టేకప్ చేసింది డైరెక్టర్ హెచ్ వినోద్. ఈ డైరెక్టర్ కెరియర్ లో నేర్కొండ పార్వై బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి పేరొచ్చింది. అయితే తర్వాత చేసిన ఖాకి, వలిమై, తునివు యావరేజ్ టాక్ సంపాదించుకున్నాయి. ఇలాంటి టైంలో విజయ్ లాస్ట్ మూవీగా వస్తున్న జననాయగన్ ఏమాత్రం అటు ఇటైనా వినోద్ బలి పశువు అవుతాడన్న టాక్ వినిపిస్తోంది. 2026 జనవరి 9న జననాయకుడు సినిమా రిలీజ్ ఉన్న జనవరి 14న విజయ్ తో పోటీ పడుతోంది పరాశక్తి సినిమా. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీల లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా పరాశక్తి సంక్రాంతికే డేట్ ఫిక్స్ చేసుకుంది. విజయ్ కెరియర్ లో లాస్ట్ మూవీ కాబట్టి జనరల్ గానే జననాయగన్ మీద జనాల కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు పరాశక్తి మాస్ ఎలిమెంట్స్ కాకుండా పీరియాడిక్ యాక్షన్ మూవీగా రాబోతోంది. సుధా కొంగర సినిమాలంటే జనాల్లో ఇంట్రెస్ట్ ఉన్నా జననాయగన్ క్రేజ్ ఇమేజ్ కి పోటీపడి గెలిస్తేనే పరాశక్తి హైలైట్ అవుతుంది. అందుకే సుధా కొంగరకి కూడా ఈ సినిమా సక్సెస్ కాస్త టెన్షన్ పెడుతోంది. ఇలా హీరోలతో పాటు డైరెక్టర్లకి కూడా కెరియర్ డిసైడింగ్ కాబోతోంది సంక్రాంతి. మరి ఈ డైరెక్టర్లలో ఎవరు పోటీలో గెలుస్తారో అని ఆడియన్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా ఇప్పుడు హీరోలందరూ ఫాలో అవుతున్న ట్రెండ్. హీరో రేంజ్ తో పని లేకుండా వరుస పెట్టి అందరూ యాక్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన బాలయ్య దగ్గర నుంచి యాక్షన్ నే ఫాలో అవుతున్న హీరోలెవరు? ఈసారి కొత్తగా యాక్షన్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రై చేస్తున్న హీరోలెవరు? డీటెయిల్డ్ గా చూద్దాం. యంగ్ స్టార్ హీరోలు యాక్షన్ చేయడం కామన్, కానీ సీనియర్ హీరోలు యాక్షన్ చేస్తే, అందులోనూ బాలయ్య యాక్షన్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఈ గురువారం రిలీజ్ అవుతున్న బాలయ్య అఖండ 2 సినిమాలో అయితే వయోలెన్స్ వీర తాండవమే చేసేలా కనిపిస్తోంది. ఎందుకంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటేనే మాస్ యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్. అందుకే ఈసారి కూడా అఖండ 2కి అదిరిపోయే ఎలివేషన్ తో పాటు వయోలెన్స్ రేంజ్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉండేలా ప్లాన్ చేశారు బోయపాటి. ఇప్పటికే వచ్చిన అఖండ 2లో బాలయ్య చేసిన వయోలెన్స్ కే షాక్ అయిన ఫ్యాన్స్ ఈ గురువారం రాబోతున్న అఖండ తాండవంలో చూపించబోయే యాక్షన్ అస్సలు అంచనా వేయలేరని టాక్. యాక్షన్ ఎలివేషన్ బాగా సూట్ అయ్యే కటౌట్ అన్డౌటెడ్లీ ప్రభాస్. అందుకే ప్రభాస్ వరుస పెట్టి హై వోల్టేజ్ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఫౌజీతో పాటు సందీప్ రెడ్డితో చేస్తున్న స్పిరిట్ సినిమాలు 2 హైయెస్ట్ యాక్షన్ తో తెరకెక్కుతున్నాయి. జస్ట్ పోస్టర్లతోనే చూపించిన యాక్షన్ చూసి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ మూవీ అని ఫిక్స్ అయిపోయారు. యానిమల్ లో యాక్షన్ చూసి సర్ప్రైజ్ అయిన ఆడియన్స్ కి ఈసారి ప్రభాస్ తో సందీప్ రెడ్డి చేయించే యాక్షన్ ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. భారీ స్థాయిలో సినిమాలు, గ్రాండియర్ తో పాన్ ఇండియా సినిమాలు చేయాలంటే యాక్షన్ లెవెల్ కూడా అదే రేంజ్ లో ఉండాల్సిందే. స్పెషల్లీ సౌత్ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ స్టైలిష్ వయోలెన్స్ ని చూపించారు ప్రశాంత్ నీల్. అదే డైరెక్టర్ తో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ మూవీలో కూడా వయోలెన్స్ సాలిడ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చేసిన కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల్లో యాక్షన్ డోస్ పెంచడంతో డ్రాగన్ లో అంతకు మించి వయోలెన్స్ చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప 2తో వయోలెన్స్ ని కొత్తగా చూపించిన అల్లు అర్జున్ అట్లీతో చేయబోతున్న సినిమాలో దాన్ని ఇంకాస్త స్టైలిష్ గా చూపించడానికి రెడీ అయ్యారు. 600 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో పాటు ఇండియన్ ఆడియన్స్ కి తగిన స్టైలిష్ వయోలెన్స్ ని చూపించబోతున్నారు. అట్లీ రీసెంట్ మూవీ జవాన్ లో షారూఖ్ యాక్షన్ లెవెల్ ని పెంచి చూపించిన అట్లీ ఈసారి బన్నీ సినిమా కోసం సాలిడ్ వయోలెన్స్ ని సినిమాలో యాడ్ చేస్తున్నట్లు సినిమా అనౌన్స్మెంట్ వీడియోలోనే హింట్ ఇచ్చేశారు. రామ్ చరణ్ కూడా హై వోల్టేజ్ సినిమాలకు షిఫ్ట్ అయ్యారు. వినయ విధేయరామ తర్వాత ఆ రేంజ్ యాక్షన్ మూవీ చేయని రామ్ చరణ్ ఇప్పుడు మాత్రం పవర్ ప్యాక్డ్ మూవీ చేస్తున్నారు.
కావాల్సినంత యాక్షన్, ఎలివేషన్, స్టార్ క్యాస్ట్, సాలిడ్ స్టోరీ ఇలా హై వోల్టేజ్ మూవీగా రాబోతోంది పెద్ద సినిమా. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోలో రామ్ చరణ్ అగ్రెషన్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. స్టార్ హీరోలు యాక్షన్ చేస్తుంటే మిడ్ రేంజ్ హీరోలు కూడా మాస్ ఇమేజ్ ని, పాన్ ఇండియా క్రేజ్ ని సంపాదించుకోవటానికి యాక్షన్ మీదే డిపెండ్ అవుతున్నారు. మరి ఈసారి సాలిడ్ యాక్షన్ కే సై అంటున్న మిడ్ రేంజ్ హీరోలు ఎవరు? నాని ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో వయోలెన్స్ అంతా ఒకెత్తు, ద ప్యారడైజ్ లో చూపిస్తున్న వయోలెన్స్ అంతా ఒకెత్తు. ఇదే విషయాన్ని ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో చెప్పేశారు నాని. పిల్లల్ని అసలు ఈ సినిమాకి తీసుకురావద్దు అని నాని స్వయంగా చెప్పారంటే వయోలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాంత్ వదిలా డైరెక్షన్ లో నాని చేస్తున్న ఈ మోస్ట్ వైలెంట్ మూవీ వచ్చే సంవత్సరం మార్చి 26న థియేటర్లలోకి వస్తోంది. లైటర్ వేలో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఈసారి మాత్రం కంప్లీట్ ప్యాకేజ్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. రాహుల్ సాంక్రచ్చన్, రవికిరణ్ కోలాతో చేస్తున్న సినిమాల్లో విజయ్ ఫుల్ వైలెంట్ గా కనిపించబోతున్నారు. రిలీజ్ అయిన టీజర్లు, ఫస్ట్ లుక్స్ తోనే వినాశనం, విధ్వంసం, బీభత్సం ఏ రేంజ్ లో ఉంటుందో చూపించారు. మరి ఫుల్ మూవీలో వైలెన్స్ రేంజ్ ఏ లెవెల్లో ఉంటుందో అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. సో ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో లేటెస్ట్ అప్డేట్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.